వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గుకేష్ అందరికీ తెలిసిన వ్యక్తి. తనకు 11 సంవత్సరాల 6 నెలల వయసున్నప్పుడు వాట్ ఈస్ యువర్ అంబిషన్ అని అడగగానే వెంటనే ఐ వాంట్ టు బికమ్ ఎ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అని చెప్పాడట. కలలు కనడం కాదు, అది నిజం చేసుకోవాలి అని అంటారు అబ్దుల్ కలాం. ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. నౌ హీ బికేమ్ వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్. అభినందిస్తూ ఐడిటీవీ తన గురించి మరింత ఇన్ఫర్మేషన్. దొమ్మరాజు గుకేష్ భారతీయ గ్రాండ్ మాస్టర్. చదరంగంలో చిన్నప్పటి నుంచే తన ప్రతిభను చూపిస్తూ చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 2700 చెస్ రేటింగ్ను చేరుకున్న వ్యక్తిగా అతను గెలిచాడు. 2750 రేటింగ్ను చేరుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో ఒకటిగా నిలిచాడు. అంతేకాదు 2024 చెస్ టోర్నమెంట్లో గుకేష్ గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు మన తెలుగువాడు. గుకేష్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో తెలుగు కుటుంబం వారికి జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి రజనీకాంత్ ఏమో సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. 7 ఏళ్ల వయసు నుంచి అతను చెస్ ఆడటం మొదలుపెట్టేశాడట. అతను చెన్నైలోని మేల్ అయనంబక్కంలోని వేల్మాల్ విద్యాలయంలో పాఠశాలలో తన యొక్క విద్యని కొనసాగించాడు. తర్వాత గుకేష్ 2015లో జరిగినటువంటి ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-9 విభాగంలో, 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-12 విభాగంలో విజేతగా నిలిచాడు. అతను 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 5 బంగారు పతకాలను గెలుచుకున్నాడట. అతను మార్చ్ 2017లో 34వ కాపెల్లా లా గ్రాండే ఓపెన్లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడాడు. గుకేష్ 2019 జనవరి 17న 12 సంవత్సరాల 7 నెలలు 17 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆ సమయంలో చరిత్రలో 2వ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అతను సెర్గీ కార్ట్కిన్ను దాదాపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అధిగమించాడు. కానీ 7 రోజుల పాటు రికార్డును కోల్పోయాడు. ఆ తర్వాత ఈ రికార్డును అభిమన్యు మిశ్రా బద్దలు కొట్టి గుకేష్ను 3వ పిన్న వయస్కుడిగా చేశాడు. ఇక 2021 జూన్లో అతను జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ గెల్సాండ్ ఛాలెంజ్లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లు చేసి గెలిచాడు. ఫిబ్రవరి 2023లో డ్యూసెల్బార్గ్లో చెస్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. లెవాన్ అరోనియన్, ఇయాన్ నెపోమ్నియాన్ యాచితో కలిసి మొదట స్థానంలో నిలిచాడు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్టులో 2750 పాయింట్లకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. 2023 చెస్ ప్రపంచ కప్లో గుకేష్ పాల్గొన్నాడు, కానీ అతను మాగ్నస్ కార్ల్సెన్ చేతిలో ఓడిపోయాడు. సెప్టెంబర్ 2023 గ్రాండ్ మాస్టర్ జాబితాలో గుకేష్ అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను అగ్రస్థానంలో ఉన్న భారతీయ ఆటగాడిగా అధిగమించాడు. ఆనంద్ టాప్ ర్యాంక్ భారతీయ ఆటగాడు కాకపోవడం 37 సంవత్సరాలలో మొదటిసారిగా గుర్తించబడింది. గుకేష్ 2024 అభ్యర్థుల టోర్నమెంట్కు అర్హత సాధించాడు. అంతేకాదు 2024లో విజేతగా నిలిచాడు. గుకేష్ 2024 అభ్యర్థుల టోర్నమెంట్లో అలీరేజాతో ఆడుతున్నాడు. 2024 జనవరిలో గుకేష్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2024లో పాల్గొన్నాడు. అతను పాల్గొన్న 13 గేములలో 6 విజయాలు, 5 డ్రాలు, 2 ఓటములు, 8.5 పాయింట్స్ సాధించి 1వ స్థానానికి చేరాడు. అతను సెమీఫైనల్స్లో అనీష్ గిరిని ఓడించాడు, అయితే ఫైనల్స్లో మాత్రం ఓటమి పాలయ్యాడు. 2024 ఏప్రిల్లో గుకేష్ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. పోటీలలో తోటి ఆటగాళ్ల రమేష్ బాబు, ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీ, అలీరేజా, నిజిత్ అబిసాన్ను ఓడించాడు. ఈ టోర్నమెంట్ చెస్ పోటీలలో అతను 5 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, 8 సార్లు డ్రా ముగించాడు. డింగ్ లిరాన్తో జరిగిన చెస్ పోటీలో గెలిచి 2024 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత సాధించాడు. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ను ఓడించి 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో చదరంగంలో విశ్వ విజేతగా నిలిచాడు మన తెలుగువాడు. దొమ్మరాజు గుకేష్
తన అచీవ్మెంట్కు ప్రాముఖ్యత ప్రతిబింబిస్తూనే నా తల్లిదండ్రులకు ఈ హ్యాపీనెస్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇది కదా నా లైఫ్కి అర్థం అంటూ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ కూడా డబ్బు గురించి అసలు ఆలోచించలేదు, కాకపోతే జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అని నేను అర్థం చేసుకున్నా అని చెప్పాడు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ గుకేష్ ఫర్ యువర్ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్. మరిన్ని అవార్డ్స్ రివార్డ్స్ నీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నది మన IDTV.